పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. ప్రధాన నగరాలన్నీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరాడడం లేదు. ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలో వాయు కాలుష్యంపై అధ్యయనాలు బయటపెట్టిన షాకింగ్ విషయాలేంటి? నివారణకు నిపుణులు సూచిస్తున్న మార్గాలేంటి? పెరుగుతున్న వాయు కాలుష్యం మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. చాప కింద నీరులా వ్యాపిస్తూ ప్రజల ఆరోగ్యాల్ని గుల్లచేస్తుంది. దీని కారణంగా రోజు దేశంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాయు కాలుష్యం మనుషుల్లో తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తోంది. వాతావరణ మార్పులకు కారణమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న మొత్తం జనాభాలో దాదాపు 90% కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. వాయు కాలుష్యం ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నట్లు అంచనా. ధూమపానం కంటే వాయు కాలుష్యం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. వాయు కాలుష్యం మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని, కణాన్ని దెబ్బతీస్తోంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, మనోవైకల్యం, మూత్రాశయ క్యాన్సర్ వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇక మన దేశంలో 10 ప్రధాన నగరాల్లో ఏటా వాయు కాలుష్యంతో దాదాపు 33,000 మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ నివేదిక వెల్లడించింది. స్వచ్ఛమైన వాయు ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచించిన ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అధిక మరణాలు ఇక్కడే సంభవిస్తున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ ఏటా కాలుష్యం ప్రభావంతో 12,000కు పైగా మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో వారణాసి, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయి. సిమ్లాలో అత్యల్ప వాయు కాలుష్యం నమోదవుతున్నట్లు నివేదిక వెల్లడించింది. కాలుష్యం కారణంగా దేశంలోని ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని నివేదిక తేల్చింది. భారత్లో మొత్తం 10 నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, సిమ్లా, వారణాసిలో అధ్యయనం చేశారు. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33,000 మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చు అని నివేదిక తెలిపింది. సిమ్లాలో అత్యల్పంగా 59 మంది వాయు కాలుష్యంతో మరణించారు. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7% సమానం. మొత్తం 10 నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2% కాలుష్యం వల్లే అని నివేదిక తెలిపింది. భారత్ సహా విదేశీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు. 10 నగరాల్లో కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించాయి అని వెల్లడించింది. సంవత్సరంలో 99% రోజులు ఇదే పరిస్థితి ఉంటోంది అని తెలిపింది. ఢిల్లీలో మరణాల సంఖ్య 0.31% పెరిగితే బెంగళూరులో అది 3.06% పెరిగినట్లు వెల్లడించింది. ఇలా వివిధ నగరాల్లో స్వల్ప కాలంలో కాలుష్యం ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్లో ఇదే తొలిసారి. కాలుష్యం బారి నుంచి దేశ పౌరులను రక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించాలని ఆ నివేదిక సూచించింది. 10 నగరాల్లో PM 2.5 ఎక్స్పోజర్ 2008-2019 మధ్య రోజువారీ మరణాల గణాంకాలతో డేటా రూపొందించారు. ఇక ప్రస్తుతం తక్కువ స్థాయి వాయు నాణ్యత దేశంలో రోజువారీ మరణాల రేటును పెంచుతోంది అని అధ్యయనం కనుగొంది. WHO మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న వాయు కాలుష్య స్థాయిలే ఇందుకు కారణమని తేల్చేసింది. ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నైలో వాయు కాలుష్యం అధికంగా లేదని చెబుతున్నప్పటికీ మరణాలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రభుత్వాలు జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించింది. 2008-2019 మధ్య 10 నగరాల్లో మొత్తం మరణాలలో 7.2% కాలుష్యం కారణంగా నమోదైన మరణాలుగా పేర్కొంది. కాగా కాలుష్యం బారి నుంచి దేశ పౌరులను రక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించాలని ఆ నివేదిక సూచించింది. ఢిల్లీలో ప్రతి ఏడాది 2,000 మంది వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే అడవులను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యమివ్వాలని, కల్తీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చెట్లు పెంచాలని, కాంక్రీట్ జంగల్ నుంచి బయటపడాలి అంటున్నారు.
భూగర్భ జలాలు పెంచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచిస్తున్నారు. మన కోసం, భావి తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మనవంతు కృషి చేయడం ద్వారానే ఈ భూగోళంపై మరికొన్ని సంవత్సరాలు జీవరాశి మనుగడ సురక్షితంగా ఉంటుంది అని గ్రహించి ముందుకు సాగడమే మన కర్తవ్యం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.